ఈనాటి విద్యార్థులకు నేను చెప్పే కొన్ని సూచనలు, సలహాలు మీరు అన్యదా భావించకుండా మంచి మనసుతో అర్థం చేసుకుంటారని నేను మీ ముందు ఉంచుతున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి కూడా, ఈరోజు చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి కూడా తప్పనిసరిగా 4 విషయాలను టార్గెట్ చేసుకొని కష్టపడి చదివినట్లయితే జీవితంలో తప్పనిసరిగా ప్రయోజకులు అవుతారు. ఆ 4 విషయాలు ఏంటి, మనం ఎలా కష్టపడి చదవాలి అంటే, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా క్రమశిక్షణతో ఉండాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, గురువులు చెప్పిన మాట వినాలి, పెద్దలు చెప్పిన మాట వినాలి. వీరందరినీ కూడా మనం తప్పనిసరిగా గౌరవించాలి. ఎప్పుడైతే మనం క్రమశిక్షణతో ఉన్నామో మనం తప్పనిసరిగా మన విజయం మనం వెంటే ఉంటుందన్నమాట. కాబట్టి మన తల్లిదండ్రుల దీవెనలు మనకి తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి నేను చెప్పే ఈ 4 విషయాలు ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుసుకున్నట్లయితే, టార్గెట్ చేసుకొని చదివినట్లయితే ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది. మరి మీరు భవిష్యత్తులో మంచి ప్రయోజకులు అవుతారు. మొదటిగా నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రతి చదువుకున్న విద్యార్థి ప్రతి ఒక్కరూ కూడా వంశం పేరు నిలబెట్టేటట్లుగా ఉండాలి. అంటే ఇంటి పేరు నిలబెట్టేటట్టు ఉండాలి. ఇంటి పేరు నిలబెట్టాలి అంటే ఏం చేయాలి? మనం కష్టపడి చదువుకోవాలి. తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి మరి చదివిస్తున్నారు కాబట్టి మరి తప్పనిసరిగా మనం కష్టపడి చదువుకున్నట్లయితే మన ఇంటి పేరు నిలబెట్టగలుగుతాం. మనం ఒక స్థాయికి వచ్చామనుకో, వీడు శబాష్, వీడు పలానా వాళ్ళ పిల్లాడు భలే ప్రయోజకుడు అయ్యాడని చెప్పి సమాజం కూడా గర్విస్తుంది, దేశం గర్విస్తుంది, మరి మన చుట్టుపక్కల అందరూ స్నేహితులు, బంధువులు అందరూ కూడా గర్విస్తారు. కాబట్టి మనం వంశం పేరు నిలబెట్టేటట్టుగా మనం ఎదగాలి. రెండవది ఏంటంటే, మనం ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థాయికి ఎదగాలి. చూడండి, చాలామంది మనం చూస్తుంటాం, పెద్ద పెద్ద ప్రయోజకులైన వాళ్ళు అందరూ కూడా ఉన్నత స్థాయికి అధికారులు కూడా వచ్చినప్పుడు, కలెక్టర్తో సహా మరి ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం? సహజంగా ఆటోగ్రాఫ్ సార్, ప్లీజ్ సార్ అంటాం. కానీ మనం అట్లా కాదు, ఆటోగ్రాఫ్ మనమే ఇచ్చే స్థాయికి ఎదగాలి. మన ఆటోగ్రాఫ్ కోసం క్యూలో నిలబెట్టేటట్టు స్థాయికి మనం ఎదిగినట్లయితే మరి సమాజానికి మనం ఎంతో ఉపయోగపడతాం. మన తల్లిదండ్రులు కూడా మనం చూసి గర్విస్తారు, సమాజం కూడా మనం చూసి గర్విస్తుంది. అది రెండో విషయం. నెక్స్ట్ మూడో విషయం చూసుకున్నట్లయితే, మనం చదువుకున్న స్కూల్లోనే మరి మనల్ని చీఫ్ గెస్ట్గా పిలిచే స్థాయికి మనం ఎదగాలి. చూడండి, ఎంత ధన్యత, మనం చదువుకున్న స్కూల్కి మనం చీఫ్ గెస్ట్గా వెళ్తున్నామంటే మరి అంతకన్నా అదృష్టం, అంతకన్నా కోట్లు సంపాదించిన దానికన్నా అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదన్నమాట. కాబట్టి మనం తప్పనిసరిగా మనం చదువుకున్న స్కూల్కి మనం చీఫ్ గెస్ట్గా ఎదిగే స్థాయికి రావాలి అంటే మనం ఇప్పటి నుంచే కష్టపడి చదవాలి. మనం ఎంతో శ్రమకు వచ్చి మనం తప్పనిసరిగా విజయాన్ని సాధించాలన్నమాట. నెక్స్ట్ 4వ విషయానికి వచ్చినట్లయితే, మనతో ఫోటోలు దిగటానికి ఇతరులు పోటీ పడాలి. సహజంగా మనం చూస్తుంటాం, ప్రతినిధులు కానీ మరి ఎంతోమంది ప్రయోజకులు ఎంతోమంది మరి వచ్చినప్పుడు, ముఖ్యులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళతో ఫోటోలు దిగటానికి మనం పోటీ పడుతుంటాం. అలా కాదు నేను చెప్పేది. మనతో ఫోటోలు దిగటానికి ఇతరులు పోటీ పడే విధంగా మనం ఎదగాలంటే తప్పనిసరిగా మనం కష్టపడి చదువుకున్నట్లయితే మనతో ఇతరులు మనం ఫోటోలు దిగటానికి పోటీ పడతారనమాట. కాబట్టి నేను చెప్పే ఈ 4 విషయాలు, ఒకటి వంశం పేరు నిలబెట్టాలి, రెండోది ఆటోగ్రాఫ్ ఇచ్చేటట్లుగా మనం ఎదగాలి, మూడోది మనం చదువుకున్న స్కూల్లోనే మరి మనం చీఫ్ గెస్ట్గా వచ్చేటట్లుగా ఎదగాలి, తర్వాత 4వది మనతో ఇతరులు ఫోటోలు దిగటానికి పోటీ పడే విధంగా మనం ఎదగాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా తప్పనిసరిగా మరి టైం వేస్ట్ చేయకుండా మరి కష్టపడి చదివినట్లయితే తప్పనిసరిగా విజయం మన వెంటే ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ విషయాల్ని గ్రహించి ప్రతి ఒక్క విద్యార్థి కసితో చదవాలి, సమాజానికి ఉపయోగపడాలి. ప్రతి ఒక్క ఎదిగిన విద్యార్థి ప్రతి భావి భారత పౌరులుగా మీరందరూ తీర్చిదిద్దబడాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ మంచి ప్రయోజకులుగా దేశానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో మరి మీ అందరికీ నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా అన్యత భావించకుండా నేను చెప్పిన విషయాలు మరి గౌరవించి మరి అందరూ ఫాలో అవుతారని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. ఫ్రెండ్స్, మీకు మరొక విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, ఈ చాలామంది 25 సంవత్సరాలు లోపు ఎవరైతే కష్టపడతారో మిగతా రిమైనింగ్ శేష జీవితం అంతా కూడా సుఖపడతారు. 25 సంవత్సరాల లోపు ఎవరైతే ఎంజాయ్ చేస్తారో మరి వారందరూ కూడా మిగతా శేష జీవితం అంతా కూడా కష్టపడతారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా మసులుకోవాలి. ఈరోజు సమాజంలో చాలామంది సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి కూడా మరి సమాజం కూడా చెడిపోతుంది. సెల్ ఫోన్ కూడా చాలా సమయం వృధా చేస్తున్నారు. యూట్యూబ్లని, లేకపోతే ఫేస్బుక్లని, లేకపోతే వాట్సాప్లని, ఇలా రకరకాలుగా మరి వాటిలో మరి నిమగ్నం అయిపోయి మరి ఫోన్కి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. మరి ఇది శాశ్వతం కాదండి. ఈ ఫోన్ అనేది శాశ్వతం కాదు. లేకపోతే ఈ మీడియా, ఈ టీవీలు, ఈ సినిమాలు, ఈ వ్యవహారాలన్నీ కూడా శాశ్వతం కాదు. శాశ్వతంగా నేను చెప్పిన ఈ 4 విషయాలు
మీరు మరి ఎదగాలి, 4 విషయాల్లో మీరు ఏదో ఒక స్థాయికి మీరు ఎదగాలి అంటే తప్పనిసరిగా మీరు ఇవన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసి చదువుకోవాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. ఎవరైతే ఎంజాయ్ చేస్తారో 25 సంవత్సరాల లోపు ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా మరి భవిష్యత్తులో కష్టపడతారు. కాబట్టి ఇవన్నిటిని కూడా ఎంజాయ్ చేసి ఇవన్నిటిని కూడా పక్కన పెట్టాలి. మరి సెల్ ఫోన్ అనేది చాలా పెద్ద మహమ్మారి అయిపోయిందండి ఈరోజు. ఈ సెల్ ఫోన్ని మరి సాధ్యమైనంత వరకు దూరం పెట్టాలి. ఎందుకంటే సెల్ ఫోన్ ఎవరైతే ఎక్కువగా వాడతారో వాళ్ళ మెమరీ లాస్ అవుతుంది. ఎందుకంటే నిపుణులు ఎంతోమంది పరిశోధనలు చేసి చెప్పారు, వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి కూడా కోల్పోతున్నారు. భవిష్యత్తులో మరి వాళ్ళు ఎదగాలంటే ఈ సెల్ ఫోన్ అనేది పెద్ద అడ్డంకిగా మారింది ఈ రోజుల్లో. కాబట్టి సెల్ ఫోన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా అవాయిడ్ చేయాలి. అలాగే టీవీలు కానీ లేకపోతే సినిమాలు కానీ లేకపోతే ఇలాంటి విషయాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత అంతా కూడా చెడిపోతున్నారు. మరి ఈ ఫోనుల్లో కొన్ని చూసే చిత్రాలు ఉన్నాయి, చూడకూడని చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చూడకూడని చిత్రాలు చూసి చెడిపోతున్నారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకి మరి ఎదురు చెప్పడం, సమాధానం సరిగా చెప్పకపోవటం, చెప్పిన మాట వినకపోవటం, గురువుల్ని ద్వేషించడం, ఇలాంటివన్నీ కూడా చెడ్డ అలవాట్లన్నీ వస్తున్నాయి. కాబట్టి దయచేసి మిమ్మల్ని మరొకసారి వేడుకుంటున్నాను, మీరెవరు కూడా సెల్ ఫోన్ని ఎక్కువగా యూజ్ చేయొద్దండి. సెల్ ఫోన్ అనేది కేవలం మనం మాట్లాడటానికి మాత్రమే వాడాలి తప్పితే అనవసరమైనగా వాడొద్దు. ముఖ్యంగా విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని సెల్ ఫోన్కి ఎవరైతే దూరంగా ఉంటారో, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సెల్ ఫోన్కి ఎవరైతే దూరంగా ఉంటారో తప్పనిసరిగా వాళ్ళు అజేయంగా నిలుస్తారు. విజయం వారి వెన్నంటే ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్, టేక్ కేర్.